సమాచారాన్ని ఇస్తున్నారు. వెరీ గుడ్. తర్వాత యేసేపు మరియను అవమానపరచునులుగా రహస్యముగా విడనాడను ఉద్దేశించాను. ఇలా పెట్టండి మీరు ఎప్పుడు అవునా, క్రీస్తు జన్మించాడంటరా. ఓ లోకరక్షకుడు జన్మించాడంట దావీదు పట్టణం అందు. ఓ సందడే, ఇంకా లోకమంతా సందడే. మనం కూడా వెళ్ళి క్రీస్తును చూసి ఆనందిద్దాం. యేసేపులు, గొర్రెల కాపర్లు పాట పాడతారా? యేసు జన్మించాడని, యేసు జన్మించాడని ఒక పాట ఎవరైనా పాడగలరా? యేసు జన్మించాడని ఒక పాట. రక్షకుండు ఉదయించినాడు. మా మెర్సి పాట పాడతారా? రక్షకుండు ఉదయించినాడు. జన్మించేరేలో శ్రీయేసుండు జన్మించేరేలో నేడు పాయాక బెత్లెహేము ఊరిలో నేడు పాయాక బెత్లెహేము ఊరిలో శ్రీయేసుండు జన్మించేరేలో శ్రీయేసుండు జన్మించేరేలో నేడు పాయాక బెత్లెహేము ఊరిలో నేడు పాయాక బెత్లెహేము ఊరిలో కన్యా మరియమ్మ గర్భమందున కన్యా మరియమ్మ గర్భమందున ఇమ్మానుయేలనడి నామమందున ఇమ్మానుయేలనడి నామమందున శ్రీయేసుండు జన్మించెరేయిలో శ్రీయేసుండు జన్మించెరేయిలో నేడు పాయాక బెత్లెహేము ఊరిలో నేడు పాయాక బెత్లెహేము ఊరిలో పొత్తి పొట్టి గుడ్డలతో చుట్టబడి పొట్టి పొట్టి గుడ్డలతో చుట్టబడి పశుల తొట్టెలో పారుండబెట్టబడి పశుల తొట్టెలో పారుండబెట్టబడి శ్రీయేసుండు జన్మించే శ్రీయేసుండు జన్మించెరేయిలో నేడు పాయాక బెత్లెహేము ఊరిలో నేడు పాయాక బెత్లెహేము ఊరిలో నేడు పాయాక బెత్లెహేము ఊరిలో నేడు పాయాక బెత్లెహేము ఊరిలో. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవుని నామమును మహిమపరుద్దాం. పర్షియా, అరేబియా
భారతదేశం నుంచి ముగ్గురు జ్ఞానులు యేసు ప్రభు జనాన్ని చూచుకుంటూ యెరూషలేము పట్టణానికి వచ్చారు. ఆ ముగ్గురు జ్ఞానులను చూద్దాం. రావాలి. జ్ఞానులు ఎలాడకూడదు, జ్ఞానులు జ్ఞానంగా ఉండాలి. బాబు నిదానంగా రావాలి. జ్ఞానులు చుక్కను చూసుకుంటూ రావాలి. ఇక్కడ ఉన్న చుక్క. తూర్పున వెలసింది ఒక తారా, తూర్పున వెలసింది ఒక తారా, ఎన్నడు చూడని సుందరమైన తారా. హేరోదు రాజు ఎక్కాలి. రక్షకుడు దయించిన హేరోదు రాజు కూర్చేయండి అమ్మా. రాజుగారికి కూర్చేయండి. రాజుగారికి కూర్చేయండి. రాజా ఏ దేశపు రాజు? అవును, ఇలా ఉన్నాను. పక్కకు రండి అమ్మా, పక్కకు రండి. ఇలా పక్కకు రండి అమ్మా. రాజుగారు వస్తున్నారు. భటులు రాజు దగ్గరికి వచ్చారు. ఇలా నుంచండి. రాజు మీరు వచ్చిన విశేషమేమి? రాజా, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? యూదులకు రాజుకు పుట్టాడా? ఎవరు అక్కడ? యూదులకు రాజు నేనుండగా మరొక రాజా? అసంభవం. ఇదిగో ఇది జరగటకు వీలు లేదు. ఎవరు? ఎక్కడ? జ్ఞానం. రాజా, ఇది వాస్తవం. ఇదిగో 2 సంవత్సరాల క్రితం ఆకాశంలో ఒక నక్షత్రం ఏర్పడింది. దాన్ని చూచుకుంటూ ముగ్గురు జ్ఞానులైన మేము ఇతర దేశాల నుంచి యెరూషలేము పట్టణానికి వచ్చాం. కాబట్టి ఇది వాస్తవం. యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? మళ్ళీ అదే కోట. యూదులు రాజుగా పుట్టినవాడు ఎవరని మీరు నన్నే అడుగుతారా? ఈ హేరోదు రాజు అంటే ఏమనుకున్నారు? ఇంకొకసారి ఆ మాటలు మాట్లాడితే ఏమీ తోచని రాజు. ఒకవేళ ఇది నిజమై ఉండొచ్చు. కాబట్టి వీరిని పంపించి ఆ రాజు ఎక్కడ పుట్టాడో చూచి ఆ రాజుని నేను వధించదని చెప్పి పన్నాగం పన్నుతున్నాడు. జ్ఞానులారా, సంతోషమైన వార్తను మీరు తీసుకొచ్చారు. మీరు వెళ్ళి ఆ రాజు ఎక్కడ పుట్టాడో కనుక్కుని నా దగ్గరికి వార్త తీసుకురండి. నేను వచ్చి ఆయనను పూజించి ఆరాధించదను. సెలవు రాజా. ఇదిగో మన రాజ్యంలో 2 సంవత్సరాల లోపు ఉన్న మగబిడ్డలందరినీ కూడా వధించి ఇదిగో యోర్దాను నదిలో పారవేయండి. చిత్తం ప్రభువా. వచ్చేయండి. అని చూచి తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభుకి బంగారం, సాంబ్రాణి, బోళములు అర్పిస్తూ సంతోషిస్తున్నారు. తిరగండి. ఆ ఇంటిలో మా కంటితో నిన్ను కనులారగాంచాములే, బంగారమును సంబ్రాణియు బోలంగును తెచ్చాములే. ఆ ఇంటిలో మా కంటిలో నిన్ను కనులారగాంచాములే, మా ఇమ్మానుయేలు నీవేనని నిన్ను మనసారా కొలిచాములే. మా యూదుల రాజువు నీవేనని నిన్ను గణపరచి పొగిడాములే. మా ఇమ్మానుయేలు నీవేనని నిన్ను మనసారా కొలిచాములే. మా యూదుల రాజువు నీవేనని నిన్ను గణపరచి పొగిడాములే. తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది.
రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. వి విష్ యూ హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ క్యారెక్టర్